మనం ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు స్టార్టర్లో మనం చిల్లీ చికెన్ ఆర్డర్ ఇస్తుంటాం కదండి. అలా మనం రెస్టారెంట్లోనే కాకుండా ఈసారి మనం చిల్లీ చికెన్ ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం చిల్లీ చికెన్ తయారు చేసుకోవడం కోసం ఇక బోన్లెస్ చికెన్ 1 కేజీ బోన్లెస్ చికెన్ ఇలా మరీ చిన్న పీసులు కాకుండా కొంచెం మీడియం సైజ్ పీసులుగా కట్ చేసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకొని దీంట్లోనే ఒక ఎగ్ కూడా ఇలా మనం పగలు కొట్టుకొని వేసుకొని ఇవంతా బాగా కలిసేలాగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు మనం వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మూత తీసుకుని ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇలా ఒక్కొక్క పీసు తీసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి మన పకోడీలాగా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్క పీసు విడివిడిగా తీసుకుని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రై అంటే ఒకేసారి మొత్తం అంతా కూడా డీప్ ఫ్రై చేసుకోకూడదండి. ముందు సగం చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ తీసేసుకుని రెండోసారి మళ్ళీ వేసుకుని చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకి లోపల వరకు బాగా కుక్ అయ్యి చికెను మంచి టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఒక వైపు వేగిపోయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఇవి సగం వేగినాయి కదండి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో తీసేసుకుందాం. ఇలాగ మిగిలినవన్నీ కూడా వేపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందు వేపుకుని పక్కన పెట్టుకున్న అన్నీ కూడా మళ్ళీ డీప్ ఫ్రైలో మళ్ళీ ఆయిల్లో వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకొని వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా మొత్తం చికెన్ అంతా కూడా ఇలా వేపేసుకోవాలి. మనకి చికెన్ అనేది ఇక్కడ ఈ కలర్లోకి వస్తే మనకి లోపల వరకు కూడా కుక్ అవి బాగా వేగుతుంది ముక్క. ఇప్పుడు మనం ఈ ఆయిల్ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో వెల్లుల్లి ముక్కలు, ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేపుకోవాలి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక టమోటా, ఒక ఎల్లో క్యాప్సికమ్, ఒక గ్రీన్ క్యాప్సికమ్ మీడియం సైజు ముక్కలుగా వేసుకోవాలి. దీంట్లోనే ఒక ఉల్లిపాయ కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కొంచెం వేపుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా వేపేసుకోకూడదు. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా సోయా సాసు, టమాటా సాస్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బాగా మనం అంతా కలుపుకున్న తర్వాత మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుని ఇలా మనం దీన్ని ఒక 5 నిమిషాల వరకు మన స్టవ్ మీద ఉంచుకొని అలా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. అలా మనం ఇలా మగ్గించుకోవడం వల్ల మనకి చికెన్కి ఫ్లేవర్లన్నీ పట్టి చికెన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, మనకి రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.